హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మీకు శారీ ప్రీప్లేటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళంతా కూడా మా మేకప్ స్టూడియోలో నేను వీళ్ళకు మేకప్ ట్రైనింగ్ ఇస్తున్నానండి. మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్. సో వాళ్ళ క్లాస్ చెప్తూనే మీకు నేను ఈ వీడియో యూజ్ అవుతుందని, బిగినర్స్కి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మన శారీ అంతా కూడా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేశాక మనం ఆ శారీ ఎంతవరకు మనం మెజర్ చేసుకోవాలో ఫస్ట్ చెక్ చేసుకోండి. సో అలా మనం మెజర్ చేసుకోవచ్చు. మీరు ఎంత లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా కూడా మీరు ఇంతవరకే తీసేసుకుంటే సరిపోతుందండి. వాళ్ళు కట్టుకునేటప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేసేసుకుంటారు. సో ఇలా మనము శారీని ప్రీప్లేట్ చేసేసుకోవాలి. సో ఇలా మనం మెజర్ చేసుకుంటున్నాను చూడండి. ఇంతవరకు మనం వదిలేసేసేయాలి. అండ్ అక్కడి నుంచి మనము శారీకి కుచ్చిళ్ళు పెట్టుకోవాలండి. ప్రిల్స్ అనేవి మనము చాలా స్మాల్గా పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనము కొంచెంగానే పెట్టుకోవాలి. అండ్ స్మాల్ సెక్షన్స్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రిల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. మీరు పెద్దగా పెట్టుకుంటే ప్రిల్స్ అనేవి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3 or 4 వస్తాయి. బట్ మనకు 5 to 6 అలా వస్తేనే ఆ శారీ కట్టినందుకు అందంగా కనిపిస్తారు. సో ఇలా మనము ప్రిల్స్ పెట్టేస్తున్నానండి. నాకు ఆల్మోస్ట్ 7 వరకు వచ్చాయి. ఒకసారి చెక్ చేసుకోండి మనం. సో ఇలా మనం పెట్టేసుకొని మీరు ఐరనింగ్ టేబుల్ కానీ అండ్ ఇంకా ఏదైనా బెడ్ కానీ అలా ఉంటే దానిపైన వేసేసుకొని నీట్గా పిన్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ మనం చెక్ చేసుకుంటున్నాను. సో వీడియో బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు షూర్గా వస్తుంది. సో 1-2 times మీరు ప్రాక్టీస్ చేశారంటే 10 to 15 minutesలో మనం శారీ ప్రీప్లేటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ శారీ ప్రీప్లేటింగ్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, మనం ఎక్కడికైనా వేరే ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు, ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం బిఫోర్ డే ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేసుకొని మనం కట్టుకుంటే 5 minutesలో మనకి శారీ డ్రాపింగ్ అనేది ఫినిష్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడికైనా ఎవరైనా బ్రైడల్స్కి అలాంటి వాళ్ళకు కూడా మనము అక్కడ మనం అవైలబుల్ లేకపోతే కూడా వాళ్ళకి మనం శారీ ప్రీప్లేటింగ్ చేసేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, నేను ఇలా పిన్స్ పెట్టేశాను. పిన్స్ పెట్టేసుకొని మనం పర్ఫెక్ట్గా ప్రిల్స్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలండి. సో అలా మనం నీట్గా సెట్ చేసేసుకొని మనం మిడిల్లో ఒక పిన్ అండ్ ఎండింగ్లో ఒక పిన్, స్టార్టింగ్లో ఒక పిన్, అలా మనం 3 pins పెట్టేస్తున్నాను. సో అలా మనం 3 to 4 pins పెట్టడం వల్ల శారీ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం ఐరన్ చేశాక ఇంకా ఆ శారీ అనేది మూవ్ అవ్వటానికి ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలన్నా, ఏదైనా మేకప్ కోర్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా నేను పిన్స్ పెడుతున్నాను. ఎగ్జాక్ట్లీ మనం 10 to 15 minutesలో శారీ ప్రీప్లేటింగ్ అనేది ఫినిష్ చేయొచ్చండి. సో ఇలా మనము పిన్స్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి. పెట్టేశాక ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ కూడా మీరు చాలా లో హీట్లో ఐరన్ చేసుకోండి. ఎందుకంటే మనకు హీట్ ఎక్కువగా ఉంటే శారీ అనేది డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు స్టీమ్ ఐరన్ కానీ ఇంకా ఏదైనా మనకు సిల్క్ దాంట్లో ఆప్షన్ ఉంటుందండి. సిల్క్ శారీ అండ్ పట్టు శారీ ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్లో పెట్టుకొని మాత్రమే మీరు ఐరనింగ్ చేసుకోండి. సో మీరు ఐరనింగ్ చేయడానికి మీకు కొద్దిగా భయంగా అనిపించింది అంటే మీరు స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందండి. స్ట్రైట్నింగ్ అయినా చేసేసుకోవచ్చు. సో మీరు 2 optionsలో మనము శారీ ప్రీప్లేటింగ్ అనేది చేసేసేయచ్చు. సో ఇలా నేను ఐరనింగ్ చేశాను చూడండి. సో అది ఐరన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు శారీని కొంగుని మనం ప్రిల్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి. అది కూడా మనం బ్రైడ్కి అయితే చాలా సన్నగా చేయాలండి. మినిమం 8 to 9 రావాలి. సో అలా 8 to 9 వస్తే మనకి ఆ లుక్ అనేది, బ్రైడ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇలా నేను ఆల్మోస్ట్ నాకు 9 వచ్చాయండి. సో ఇలా మీరు శారీని అడ్జస్ట్ చేసుకోండి.
సో మనకు ఎవరి హెల్ప్ లేకపోతే మీరు ఆ టేబుల్ ఉంది కదండి, ఆ టేబుల్కి ఒక చిన్న క్లిప్ లాగా పెట్టేసి మీరు సెట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదండి. సో ఇలా మనం లాస్ట్కి వాళ్ళు పిన్స్ పెట్టేశారు. సో ఇప్పుడు మనము అడ్జస్ట్మెంట్ ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎవ్రీ ప్రిల్ని మనం ఇలా సెట్ చేసుకుంటూ రావాలండి. సో ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను బిగినర్స్కి. ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే శారీ ప్రీప్లేటింగ్ మాకు రాదు అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలా ఈజీగా కూడా వస్తుంది. సో ఇలా మనము స్టెప్ బై స్టెప్ ప్రిల్స్ అన్ని పెట్టేసుకున్నాక ఎవ్రీ ప్రిల్స్కి మనం పిన్ పెట్టేసుకుంటూ ఉండాలండి. అలా పిన్ పెట్టుకోవటం వల్ల మనకి శారీ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఐరనింగ్ చేసే వరకు అది ఉండాలి కాబట్టి సో అలా మనం పిన్స్ పెట్టేసుకోవాలి. వాళ్ళు శారీ మనం డ్రైప్ చేసేసాక ఆ పిన్స్ అనేవి రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది కూడా మనం ఎంతవరకు అవసరమో అంతవరకు మనం కొంగు తీసుకున్నాకే మనము అప్పుడు పిన్స్ పెట్టేసుకోవాలి. సో ఇదైతే ఎనఫ్ అండి ఇంతవరకు. సో సెట్ చేశాకే మీరు పిన్ పెట్టేసుకోండి. సో ఇలా మనం పిన్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి మనం పర్ఫెక్ట్గా ఉంది అది సెట్టింగ్. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం షోల్డర్ పార్ట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఈ చెస్ట్ పార్ట్లో మనకి బ్రాడ్గా రావాలి. ఈ ప్రిల్స్ అనేవి మనం బ్రాడ్గా ఉండటం వల్ల మనకి పర్ఫెక్ట్ లుక్ కనిపిస్తుంది. సో ఇలా మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. అలా మనం దగ్గరికి అని ఐరనింగ్ చేసుకోకూడదు. మనం ఇలా బ్రాడ్గా అని ఐరనింగ్ చేసుకోవటం వల్ల మనకు ఓవరాల్ మొత్తం టోటల్ కూడా కవర్ అయిపోతుంది. సో ఇలా మనం ప్రిల్స్ కూడా నీట్గా మనం స్టార్టింగ్లో ఎలా తీసుకున్నామో ఆ ప్రిల్స్నే కంటిన్యూషన్ చేసుకుంటూ నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు అయితే మనకు ఐరనింగ్ అవసరమో అంతవరకు చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు టేబుల్ పైన పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలి. సో అంతవరకు మనకు అవసరం ఉంటుందండి ఐరనింగ్. సో ఇలా మనము ఫస్ట్ వచ్చేసి మనం ప్రిల్స్ ఐరన్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇప్పుడు మనం ఐరనింగ్ చేసుకుందాము. సో ఒక్కసారి చూడండి తను పిన్ పర్ఫెక్ట్ పెట్టలేదు. సో నేను మళ్ళీ ఒకసారి తీసేసి పిన్ పెట్టాను. సో ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. సో మనం ఐరన్ చేయడం వల్ల అవి చాలా స్టిఫ్గా అలా ఉండిపోతాయండి. సో మనం వన్స్ ఐరనింగ్ చేశాక వాళ్ళు వన్స్ కట్టుకున్నాక మళ్ళీ రిపీటెడ్గా ఒక 2-3 టైమ్స్ కూడా మళ్ళీ ఇది శారీ అనేది వాళ్ళు కట్టుకోవచ్చు. మళ్ళీ అలానే ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకుంటే. సో మనం కూడా ఇలా ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఒక 3-4 టైమ్స్కి వన్ టైం మనం శారీ ప్రిప్లేటింగ్ చేసామంటే 3-4 టైమ్స్ శారీ ట్యాపింగ్ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మళ్ళీ పర్ఫెక్ట్గా అలాగే తీసి అలాగే పిన్స్ పెట్టేసి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. సో చూడండి ఇది అనేది మనం అడ్జస్ట్ చేసేసి ఇందాక నేను చూపించాను కదండి మీకు. సో అది నేను ఇప్పుడు ఇక్కడ పెట్టాను. అలా పెట్టేసి పర్ఫెక్ట్గా అవి మనం అన్నీ కూడా సెట్ చేసేసుకొని ఇప్పుడు ఐరనింగ్ చేసుకోవాలి. సో ఇలా బ్రాడ్గా పెట్టుకొని మాత్రమే ఐరనింగ్ చేయాలండి. దగ్గరగా పెడితే మాత్రం మనము పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు. సో మీకు ఇలా ప్రీప్లేటింగ్ చేయటం వల్ల శారీ ఎంత స్టిఫ్గా ఉన్నా కూడా అండ్ మీకు అది పర్ఫెక్ట్ లుక్ కనిపిస్తుందండి. బ్రైడల్ శారీస్ ఆల్మోస్ట్ స్టిఫ్గానే ఉంటాయి. మనం ఐరనింగ్ చేయకపోతే ఆ శారీ లుక్ అనేది కనిపించదు. కాబట్టి పక్కా మనము ఐరనింగ్ చేయాల్సిందే శారీని. సో లైట్ హీట్లో చేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. శారీ పాడవటం అలాంటివి ఏమీ ఉండదు. సో ఇలా చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనకి ఇలా వస్తుంది. మనకి మీకు లావుగా ఉన్న వాళ్ళకి ఇంత సన్న ప్రిల్స్ ఎలా అని అనుకుంటే మీరు కొద్ది ప్రిల్స్ అనేవి కొద్ది బ్రాడ్గా పెట్టుకోండి. చాలా ఎనఫ్. ఇంకా అక్కడికి మీకు పర్ఫెక్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఐరనింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మన శారీని ఫోల్డింగ్ చేయటమే ఉంది. సో ఇప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు రివర్స్లో వేసాను చూడండి. అంటే ఆ ప్రిల్స్ కిందికి వచ్చేటట్టు పెట్టాను చూడండి. ఒక్కసారి అవన్నీ కూడా మనం కిందికి రావాలి. అలా కిందికి వచ్చాక
ఈ కొంగు పార్ట్ని ఇటు సైడ్ అనేసి రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మనకి స్టార్టింగ్ ఇది ఉంటుంది కదండి, దాన్ని రివర్స్ చేస్తూ ఉండాలి. రివర్స్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా మనకు ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోండి. అలా మనం ఫోల్డ్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూడండి. మనం రివర్స్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. సో చేసుకున్నాక ఇప్పుడు మనకి ఈ కొంగు పార్ట్ ఉంటుంది కదండి, ఇది కూడా మనం అటువైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మనం అటు సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా చేయండి. ఒక్కసారి మీకు అక్కడ ఏమైనా ఫోల్డ్ అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి దాన్నితో ఐరనింగ్ చేసేసుకోండి. సో అప్పుడు మీకు అలా స్టిఫ్గా ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆ కొంగుని మళ్ళీ నేను ఇటు సైడ్ చేశానండి. నెక్స్ట్ మళ్ళీ నేను రివర్స్లో మళ్ళీ తీసుకున్నాను, నా వైపుకి తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫోల్డ్ చేసేసేయాలి. అక్కడ మనము ఆ చెస్ట్ పార్ట్ వరకు మొత్తం కూడా మనం ఐరనింగ్ చేసుకున్నాం కదా, అదంతా కూడా మీరు మిడిల్లో కానీ కార్నర్లో కానీ మీరు ఫోల్డింగ్ ఎలా చేసుకుంటారో ఆ ఫోల్డింగ్ పార్ట్ వరకు మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను వచ్చేసి దాన్ని ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. సో నేను మిడిల్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను. సో మనం మిడిల్లో అడ్జస్ట్ చేసినప్పుడు మనకు ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ సైడ్ చూడండి, ఇప్పుడు సైడ్కి అడ్జస్ట్ చేశాను మళ్ళీ. సో ఇలా సైడ్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి, ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా చేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేను దీన్ని కొంచెం ఫోల్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ సో ఇది సెకండ్ పార్ట్. మీకు అర్థమైంది కదండి, ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు మిడిల్ పార్ట్లో ఉండాలి. అంటే మనకు అది ఫోల్డింగ్కి అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. సో ఇలా. సో ఇది మనం టోటల్గా మనం ఫోల్డ్ చేశాను, ఇది చేశాను. చేశాక మనం లోపలిది అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్రిల్స్ అనేవి మనకు బయటికి కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు చూసారు కదండి, మీకు బార్డర్ టు బార్డర్ అనేది మనకి ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. సో అది మనకి ఫోల్డింగ్ మధ్యలోకి రాకుండా అది ఎగ్జాక్ట్లీ మనకు కార్నర్లో కానీ మిడిల్లో కానీ రావాలి. సో అలా రావటం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఒక్కసారి నేను ఆ పిన్ తీసేసి మళ్ళీ ఒకసారి పిన్ పెట్టేసి అడ్జస్ట్ చేస్తున్నానండి. సో బిగినర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ కొంగుని కూడా మీరు ఇలా రౌండ్గా కూడా టర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లోపలికి కూడా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో అది వచ్చేసి మీ ఆప్షన్ అండి. మీకు ఎలా అయితే అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోండి. మా స్టూడెంట్స్కి అర్థం అవటం కోసం నేను ఒక 2-3 టైప్స్ చూపిస్తున్నానండి. సో వాళ్ళకు ఏది ఈజీ ఉంటుందో అది వాళ్ళు చేయగలుగుతారని ఒక 2-3 టైప్స్ వాళ్ళకి ఆ మోడల్లో వాళ్ళకి డెమో చెప్తున్నాను. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఎలా అయినా కూడా దాన్ని రౌండ్గా అయినా టర్న్ చేసుకోవచ్చు, లేకపోతే లోపలికైనా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోండి. సో మనకు శారీ ప్రీప్లేటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఈ శారీస్ అన్నీ కూడా వాళ్ళు కూడా ఒక్కొక్క శారీస్ తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా శారీ ప్రీప్లేటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారండి. సో ఇది మనము ఇలా శారీ ప్రీప్లేటింగ్ చేసుకోవడం వల్ల మనం శారీ అనేది ఎగ్జాక్ట్లీ 2 to 3 minutesలో కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక మోడల్కి కట్టి చూపిస్తున్నాను చూడండి. సో మనము ఫస్ట్ పార్ట్లో తీసుకున్నది ఉంది కదా, అది టర్న్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం తనకు పెట్టిన ప్రిల్స్ సెక్షన్ అండి. ఇది కొంగు. సో దీన్ని నేను టర్న్ చేసేసి
అదే మనం శారీ కట్టుకోవాలంటే మినిమం 15 to 20 minutes అనేది మనము టైం ఈజీగా పడుతుందండి. అది కూడా మనకు అంత పర్ఫెక్ట్ లుక్ రాదు. సో ఇంకొకరు డ్రాప్ చేస్తేనే శారీ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్ ఉండదు. సో మీరు శారీ ప్రీప్లేటింగ్ చేసుకొని కట్టుకోవటం వల్ల మీకు ఫినిషింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ఎలా కడతారో అలా లుక్కే వస్తుంది మీకు. కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. సో ఇలా చూడండి, మన కొంగు అయిపోయింది అండ్ ముందు ప్రిల్స్ అయిపోయింది. సో ముందు ప్రిల్స్కి మనము త్రీ పెట్టాం కదండి పిన్స్. ఆ 3 పిన్స్ పెట్టేది మనం ఫస్ట్ లాస్ట్ ఎండింగ్కి ఒక పిన్, మిడిల్లో ఒక పిన్ అనేది మనం శారీ డ్రాప్ చేసుకునేటప్పుడు తీసేసేయాలి. తీసేసి ఇప్పుడు మన శారీని డ్రేప్ చేస్తున్నాను. సో ఇలా సెట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 2 to 3 minutesలో ఫినిష్ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, వడ్డానం పెట్టుకున్నా కూడా మనకు శారీ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ పిన్స్ తీయాలని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ పిన్స్ అన్నీ కూడా మీరు ఓపెన్ చేసేసుకోండి. సో అలా మనం పిన్స్ తీసేసుకుంటే కూడా మనకు మా శారీని మనం ఐరనింగ్ చేసాం కాబట్టి అది ఎలాగా డిస్టర్బ్ అవ్వదండి. సో మీకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ లుక్ కనిపిస్తుంది. సో చూడండి, ఇలా మనకు ప్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. సో మీరు అలా వదిలేసినా కూడా అది అలానే ఉండిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా స్టూడెంట్స్ ఇప్పుడు శారీ ప్రీప్లేటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలండి. వాళ్ళు చేస్తున్నారు ఆల్మోస్ట్. సో అందరూ కూడా శారీని ప్రిల్స్ పెడుతూ ఉన్నారు. సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేశారండి. వాళ్ళు ఫస్ట్ క్లాస్ కాబట్టి సో ఒక 2-3 టైమ్స్ చేసేస్తే వాళ్ళు కూడా 10 to 15 minutesలో ఫినిష్ చేసేస్తారు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో వీళ్ళందరూ కూడా శారీ డ్రాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.